చేపలు క్లీన్ చేస్తున్నాను. ఫ్రై చేస్తావా? లేదు, చేపల పులుసు చేస్తాను. వావ్, బాగుంటుంది. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేపల పులుసు. వావ్. చేప ముక్కలు శుభ్రంగా కడిగేసుకున్నా కదా, నేహా ఫ్రై చేయడానికి 2 ముక్కలు తీసుకుంటాను. ఇప్పుడైతే మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, నేనైతే పులుసు కాబట్టి 2 స్పూన్లు సాల్ట్. నీసు కూరల్లో పసుపు అయితే ఎక్కువ వేసుకోవాలి. పులుసులో కారం ఎక్కువ పడుతుంది. నిండుగా 2 స్పూన్లు అయితే వేసాను. ధనియాలు, అల్లం వెల్లుల్లిపాయ, గసగసాలు, కొంచెం కొబ్బరి ముక్క, లవంగ, దాల్చిన చెక్క అన్నీ 2 ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టిన మసాలా ఇది. నేనైతే ప్రతి కూరలో ఇలాగే మసాలా పడతానమాట. చేపల పులుసులో ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఇది దగ్గర 100 గ్రాముల ఆయిల్ పోస్తున్నాను నేను. అదే అంతా కలిపేసుకోవాలన్నమాట. నేను కలిపి ఇలా చేస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది కూర, పులుసు అన్నమాట. ఈ మసాలాలన్నీ ఈ ముక్కలకి బాగా పడతాయి. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇది ఇలా పక్కన పెట్టేసుకొని చూడండి, చింతపండు 50 గ్రాముల చింతపండు 1 గంట ముందే నానబెట్టుకున్నాను. కొంచెం ఎక్కువ కేజీ ముక్కలు కాబట్టి 50 గ్రాముల చింతపండు. పులుపుని బట్టి వేసుకోవాలి. కొంచెం లైట్గా ఉంటుంది పులుపు, అందుకని పులుపు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట. నేనైతే 50 గ్రాములు వేసాను. పులుసు కూడా వేసిన తర్వాత కొంచెం ఇలా కలిపేసుకోవాలి. అన్నీ మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి మనం తినేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. చక్కగా పులుసు అనేది చక్కగా ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట. పులుసు అయితే ఉడుకుతుంది. పులుసులో ఈ పచ్చిమిరకాయలు 7-8 పచ్చిమిరకాయలు అన్నమాట. కొత్తిమీర, పులుసులో పచ్చిమిరకాయలు అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. కరివేపాకు లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి. వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం దగ్గర అయ్యేలాగా కొంచెం పులుసు అయితే గుమగుమలాడిపోతుంది. అసలు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకు చేపల పులుసు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అసలు ఇదే పక్క అయితే నేహా ఫిష్ ఫ్రై చేయాలి కదా, 2 ముక్కలు పెట్టాను. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, ఇలా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిపేసుకున్నాం కదా. టైం ఉంటే చక్కగా ఇవన్నీ మసాలాలన్నీ కలిపి ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టి చేసుకోవచ్చు. లేకపోతే ఇలాగైనా సరే చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రై కూడా అయిపోతుంది. చేపల పులుసు వాసన అయితే సూపర్గా వస్తుంది మమ్మీ. అంటే ఏమనుకుంటున్నావు, ఎక్కువ మసాలా లేకుండా చక్కగా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది చేపల పులుసు. ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది. ఇగో ఫిష్ ఫ్రై కూడా ఇలా అసలు మా మమ్మీ చేసే చేపల పులుసు తినాలంటే అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్. మీకుందా? నాకుతుంది. ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఒకవైపు ఫ్రై, ఒకవైపు పులుసు. అంటే కొన్నే ముక్కలు కదా, కొంచెం కదా, కేజీ ముక్కలే కదా, అందుకని కొంచెమే ఫ్రై చేస్తున్నా. అదే ఇంకొంచెం ఎక్కువ ఉంటే ముక్కలు ఫ్రై చేసేదాన్ని. నాకేమో ఫ్రై చేసిన దానికన్నా ఇలాగ చేపల పులుసులో ముక్కలు తింటేనే ఇష్టం నాకు.
అందుకని మా పిల్లల కోసం నాకు ఫ్రై అంటే ఇష్టం, కానీ పులుసు వాసన అయితే సూపర్ అంటే సూపర్గా వస్తుంది. నేను చాలా రకాల పులుసు చేశాను. మా పులుసు వీడియోస్లో చూపి ఒకసారి. చూపిస్తాను. బా ఈ ముక్కలు ఇరగకుండా చక్కగా ఎమ్మి ఎమ్మి. మనం కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటాం, దాని ఫ్లేవర్ అనేది దీనికి ఉండదు. ఇప్పుడే వేసేస్తున్నాం అనుకో చక్కగా దీంతో పాటుగా అవి కూడా మగ్గి ఆ ఫ్లేవర్ అనేది ఈ ముక్కలకి పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంటే చేపల కూర అయితే అయిపోయి ఉంటుంది. వావ్, చేపల పులుసు. మనం ఎన్ని బిర్యానీలు చేసినా ఏం చేసినా సరే చేపల పులుసు అంటే నిన్న మా ఆడబొచ్చు వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఫ్రెండ్స్. వాళ్ళు చేపల కూర పెద్ద బొచ్చలు చేప చేశారు. చేపల కూర తినగానే నాకు ప్రాణం కుట్టుకుంది అనమాట. అప్పుడు చేపల కూర వండేసుకోవాలి అని చెప్పేసి నిన్న సండే అయితే మా ఇంట్లో ఏం వండలేదు. అందుకని ఈరోజు మండే స్పెషల్ చేపల పులుసు. ఇలా ఉంటే గ్రేవీ చక్కగా ఉంటుంది. ఇదిగోండి ఇలా మనం కలుపుకొని ఇంకొంచెం దగ్గరగా ఉన్నా సరే పర్వాలేదు. ఇలా 4 ప్లేట్లలోకి 4 చెంచాలు వెళ్తే పులుసు అయితే అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది. చూసారా పొగలు ఎలా వస్తుందో. వావ్, వీడియో సరిగ్గా పెట్టు, పొగలు వస్తున్నాయి కదా. అదిగోండి నేను వేసిన ఉప్పు కారం మసాలా అన్నీ కరెక్ట్గా వేసాను. మనం కొంచెం దీంట్లో నూనె కారం ఎక్కువ పడుతుంది అనమాట పులుసు కాబట్టి. పచ్చిమిర్చి కూడా వేసాను చక్కగా. చింతపండు కూడా సరిపోయింది. మొన్నే మేము అక్కడ పొలాల్లో వెళ్ళినప్పుడు మామిడికాయ చేపల పులుసు వండుకున్నాం కదా, మామిడికాయ ఉంది వేద్దాం అనుకున్నాను. మొన్నే కదా వేసింది మామిడికాయ అని చెప్పేసి వేయకుండా చింతపండు పులుసుతో, అది నల్ల చింతపండు పులుసు చాలా ఉంది ఫ్రెండ్స్. అసలు చాలా టేస్టీగా. ఫిష్ ఫ్రై. మనం ఈ పులుసులో మామిడికాయ పచ్చడి మీద ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు. పోయిన సంవత్సరం ఉంది పచ్చడి అయితే సూపర్గా ఉంది. దాని మీద ఆయిల్ వేద్దాం అనుకున్నాను, కానీ ఈ పిల్లలు ఏమో తినని అంటారు. ఒకసారి టేస్ట్ చూస్తే వదిలిపెట్టరు అనమాట. ఇదిగోండి, వావ్, చాలా బాగుంది కదా. మీకు చేపల పులుసు కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, పంపిస్తా. పంపించింది నేహ, పార్సల్ పంపిస్తా. అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నం వండేసుకొని ఈ చేపల పులుసు వేసుకొని తింటే మా ఈ చేపల పులుసు మీకు నచ్చినట్లయితే మీ చేత ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు షర్మిలా కుకింగ్ హౌస్. చెప్పు, ఇంకేమేమి ఫ్రైస్ కావాలో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. చేస్తాం. ఎంత బాగుందో. మనం ఫుడ్ కలర్స్ అవి వేస్తాము, వేసినా సరే ఇది న్యాచురల్ కలర్ అనమాట. ఆయిల్లో వేగింది ఇంత బాగుంటుంది. చక్కగా ఇలా వేగించుకుంటే చాలు. ఇంకా వేరే దీంట్లో పిండిలు వేస్తారు, అవి వేస్తారు, ఇవి వేస్తారు. వేసే టైంలో వేయాలి, కానీ డీప్ ఫ్రై చేసుకునేది మనం ఇలా చేసుకుంటే చాలు. కొద్దిగా ఆయిల్తోనే ఇలాగా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేహ తినదు, అనవసరం అని చెప్పేసి వేయలేను. లేదా పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ పచ్చిమిర్చి నంచుకుంటే సూపర్. ఈ కడాయి స్టవ్ మీద ఆగట్లేదు. ఇదిగోండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు వేడివేడి అన్నంలో నేహ అయితే టేస్ట్ చూస్తుంది ఎలా ఉంది. ఇది మామిడికాయ పచ్చడిలో కానీ పప్పు టమాటా కానీ వేసి తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకు ఎంతో ఇష్టం. నేను పొద్దున్నే స్టార్ట్ చేశాను 9:30కి. మా ఊళ్ళో క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఈ చల్లగా నన్ను చేపల పులుసు వేసుకుని చేపలు ఎప్పుడు వేసుకుని తింటే మా ఊళ్ళో చాలా ఇదిగోండి వేడి వేడి చేపల పులుసు. మా అమ్మ ప్లేట్లో అన్నం కూడా పెట్టేసుకుంది. నేహ అప్పుడే తినేసే బాగుంది. వేడివేడి అన్నం. నాకైతే ఫస్ట్ అయితే తలకాయ అంటే చాలా ఇష్టం. నేహ ఫోటో ఎంత బాగుందో, ఎంత సింపుల్గా చేశాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. చేపలు అంటే చాలా ఇష్టం.
చాలా టేస్టీగా ఉంది. చేపల పులుసు చాలా బాగుంది కదా. సూపర్గా వస్తుంది స్మెల్ అయితే అసలు. చాలా టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, తలకాయ చేప తలకాయ అంటే నేను ఎంతమంది ఇష్టమో కామెంట్ చేయండి. నా దగ్గర ప్రాణం అనమాట. చేపల పులుసు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.